అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్‌కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడి గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో పంచ పాండవుల్లో రెండవ వాడైన భీముడు గురించి చెప్పుకుందాం. మహాభారతంలో పంచపాండవులను ఎరగని వారు ఎవ్వరూ ఉండరు. పాండవుల తండ్రి పాండు మహారాజు. ఆయనకు పట్టపురాణి కుంతి. కిందముడు అనే మహారుషి ఒకప్పుడు పాండురాజును సంతానం లేకుండా శపించాడు. ఆ విరక్తి కొద్దీ పాండురాజు శతశృంగ అనే కొండ ప్రదేశానికి పోయి అక్కడ జీవితం గడపసాగాడు. కుంతికి ఒకప్పుడు దూర్వాస మహర్షి మంత్రోపదేశం చేసి, దీనిని పఠించి నీ ఇష్టం వచ్చిన దైవాన్ని తలుచుకో, ఆ దైవం నీకు ప్రత్యక్షమై పేరు తెచ్చే పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రహస్యం ఆమె తన భర్తతో వెల్లడించేసరికి పాండురాజు సంతోషించి ముందుగా ధర్మజ్ఞుడైన కొడుకు ఉండడం మంచిదని సలహా ఇచ్చాడు. భర్త ఆజ్ఞ ప్రకారం ఆమె ధర్మదేవతను ఆహ్వానించి వరప్రసాదంగా యుధిష్ఠిరుడు అనే శిశువును కన్నది. తరువాత క్షత్రియులకు భుజబలం అవసరం కనుక మహాబలుడైన కొడుకు కావాలని పాండురాజు తన కోరికను వెల్లడించేసరికి కుంతీదేవి వాయుదేవుని అనుగ్రహం సంపాదించి భీముడు అనే బలశాలిని కన్నది. ఇలానే పంచపాండవులు పుట్టారు. అందరిలోకి రెండవ వాడైన భీముని పుట్టుక అతి చిత్రమైంది. భీముడు పుట్టిన 10వ నాడు కుంతి నదిలో స్నానం చేసుకొని పూజకై ఇంటికి వస్తూ ఉంది. భర్త కూడానే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక భయంకరమైన పెద్ద పులి గోండ్రు పెడుతూ వచ్చింది. పులి కంటపడగానే కుంతి హడలిపోయి ఒక గట్టు మీదకి ఎక్కింది. అలా ఆమె తత్తరపడి గుట్ట ఎక్కటంలో ఒడిలో ఉన్న శిశువు ఆమెకు తెలియకుండానే ధబీమని కింద పడిపోయాడు. ఇది చూసి పాండురాజు బాణం ఎక్కుపెట్టి పులిని చంపేశాడు. కుంతి కంగారులో బిడ్డడు రాతి మీద పడిపోయాడే కానీ వాడికి కొంచెమైనా దెబ్బ తగల్లేదు. పైగా పసివాడి ధాటికి ఆ రాయ ముక్కలుగా బద్దలైపోయింది. వాడు ఉయ్యాల్లో పడుకొని ఆడుకున్నట్టుగానే ఎంత ఉత్సాహంతో నవ్వుతూ ఆడుకోసాగాడు. అద్భుతమైన వాడి బలం చూసి అందరూ అమితాశ్చర్యపోయారు. మహాబలుడు పరాక్రమవంతుడు అయిన ఈ భీముడే పెరిగి పెద్దవాడై అనేక మంది రాక్షసులను సంహరించాడు. భీముడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి 15వ ఏడు వచ్చేసరికి తండ్రి అయిన పాండురాజు మరణించాడు. అందుచేత శతశృంగం నుంచి పాండవులు 5గురు తల్లి కుంతితో సహా హస్తినాపురం చేరుకున్నారు. అక్కడ పాండవులు కౌరవులు కలిసి ధృతరాష్ట్రుని పెద్దరికం కింద పోషింపబడుతున్నారు. కురు పాండవులందరూ కలిసి ఆడుకునేవాళ్ళు. అందరిలోకి భీముని బలపరాక్రమాలు అతీతంగా ఉంటుండేవి. 10 మంది కలిసి చెట్లెక్కి కోతి కొమ్మచ్చి ఆడుకోపోతే భీముడు తన భుజబలం వల్ల ఆ చెట్టును ఊపి పారవేసేవాడు. దెబ్బతో అది గజగజ ఉనికిపోయి చెట్టు మీద వాళ్ళంతా కింద పడేవాళ్ళు. ఇలాంటి పనులెన్నో సరదాకు చేసి చూపి భీముడు తన పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు. భీముడు ఇలా చేయడం కేవలం సరదా కోసమే కానీ ఎటువంటి దురుద్దేశము ఉండేది కాదు. అయితే అహంకారంతోనూ అర్థం లేని పట్టుదలతోనూ నిండి ఉన్న దుర్యోధనుడు భీముని బలపరాక్రమాలు చూసి సహించలేకపోయాడు. భీముడి పీడ ఎలా వదిలించుకోవడమా అని అదును కోసం చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు గంగానది తీరాన ప్రమాణకోటి అనే స్థలమందు కురు పాండవులందరూ విడిది చేసి క్రీడలు సల్పడానికి నిశ్చయమైంది. మత్తు పదార్థాలతో పానీయాలతో విందులు ఆరగించి అందరూ నిద్రిస్తూ ఉండగా దుర్యోధనుడి పక్షం వాళ్ళు భీముణ్ణి బలమైన తాళ్లతో కట్టి గంగలోకి తోసేశారు. భీముడు ఆ కట్లను అవలీలగా తెంచేసుకొని యథాస్థానం చేరుకొని మళ్ళీ హాయిగా నిద్రిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ వచ్చి చూడగా భీముడు నిద్రిస్తూనే ఉన్నాడు. ఇది పని కాదని దుర్యోధనుడు మళ్ళీ ఒక వ్యూహం పన్నాడు. అతని ప్రోత్సాహం వల్ల కొందరు నిద్రిస్తున్న భీముని మీదకి క్రూరమైన నల్లత్రాచు పాములను తెచ్చి వదిలారు. కానైతే ఎంత కాటు వేసినా భీముని శరీరంలోకి పాముల కూరలు దిగనే లేదు. కూరలే దిగనప్పుడు విషం ఎక్కేదేంటి? మెలకువ రాగానే భీముడు అవి ఏంటో చూడకుండానే పురుగుల్ని విదిలించినట్టుగా పాములను విదిలించి అవతల పారేశాడు. నల్లత్రాచు పాములచే కనిపించినప్పటికీ
భీముడు లెక్క చేయక బతికి బయటపడడం దుర్యోధనాదులకు చించుకున్నట్టయింది. వీడిని ఎలా నాశనం చేయడమా అనే సమస్య వేధింపసాగింది. అప్పుడు కౌరవ పక్షానికి మొనగాళ్ళైన దుర్యోధనుడు, శకుని, కర్ణుడు కలిసి తీవ్రంగా ఆలోచించారు. ఒకటి కాకుంటే మరొకటైనా ఫలించదా అని చెప్పి. వారు 1,00,000 వ్యూహాలు పన్నుకొని కూర్చున్నారు. భీముడు తిండిపోతని, వానికి లడ్డూలు ఇష్టమని తెలిసి విషపు లడ్డూలు ప్రత్యేకించి తయారు చేయించారు. వీటితోనూ మరికొన్ని అపురూపమైన భక్ష్యాలతోనూ గంగ ఒడ్డున వారు గొప్ప విందు ఏర్పాటు చేశారు. అక్కడ వారందరూ ఆటలాడినంతసేపు ఆడి విందు ప్రారంభించారు. విషపు లడ్డూలు తింటున్న భీముని వైపు కౌరవ పక్షీయులు చూశారు. అతనిలో ఏ మార్పు లేదు. ఆ లడ్డూలు తిని జీర్ణించుకొని తరువాత హాయిగా నిద్రించాడు. నిద్రిస్తూ ఉన్న భీముణ్ణి వారు ఆకస్మికంగా కట్టి గంగలో తోసేశారు. ఇప్పుడు భీముడు గంగలో పడిన చోటుకు అడుగున సూదిమొనలు గల అనేకమైన త్రిశూలాలు అమర్చి ఉన్నాయి. ఇలా పడిపోయిన భీముడు పాతాళలోకం చేరుకున్న తర్వాత మెలకువ వచ్చి, ఇదేంటబ్బా వళ్ళు చల్లగా ఉన్నట్టుందే అనుకున్నాడు. అక్కడ నాగలోకవాసులు భీమసేనుణ్ణి ఎంతగానో ఆదరించారు. అతడు పంచపాండవుల్లో ఒకడని తెలిసి చాలా సంతోషించారు. వారు ఇచ్చిన సిద్ధరసం సేవించగానే భీమునికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ తరువాత నాగుల దీవెనలు అందుకొని కొత్త తేజస్సుతో ఇంటికి చేరుకునేసరికి భీమును కోసం బెంగ పెట్టుకొని ఉన్న అతని ఆత్మీయులంతా సంగతి సందర్భాలు తెలుసుకొని ఆశ్చర్యపోయి ఇదొక మంచికే అనుకున్నారు. ఎవరన్ని ఆపదలు తలపెట్టినా భీమసేనుడు చెక్కు చెదరలేదు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.